వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక డిఫరెంట్ నెయిల్ ఆర్ట్ అనేది మీకు వచ్చానండి. అది కూడా న్యూస్ పేపర్ యూజ్ చేస్తూ మనం నెయిల్ ఆర్ట్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. అండ్ అలాగే నెయిల్ రిమూవర్ కూడా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. అండ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసేయండి సబ్స్క్రైబ్ బటన్ని. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్గా అయితే మనం న్యూస్ పేపర్ ఉంది కదండి, న్యూస్ పేపర్తో వేసుకుంటున్నాం నెయిల్ ఆర్ట్ అనేది. న్యూస్ పేపర్ని ఫస్ట్ మనం పీసెస్లా కట్ చేసుకొని, చూస్తున్నారు కదా, మామూలు పీసెస్లా కట్ చేసుకొని మనం పక్కన అనేది పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ నెయిల్ పాలిష్ అనేది నేను తీసుకున్నాను నెయిల్స్కి వేసుకోవడానికి. అండ్ వైట్ కలర్ ఎందుకంటే చూస్ చేసుకున్నాను, వైట్ మీద ఆ బ్లాక్ న్యూస్ పేపర్ బ్లాక్ లెటర్స్ అనేవి బాగా కనిపిస్తుంది కాబట్టి అందుకని నేను వైట్ నెయిల్ పాలిష్ అనేది చూస్ చేసుకున్నాను. అయితే ముందుగా అయితే మనం నెయిల్స్కి నెయిల్ పాలిష్ అనేది మనం వేసేసుకొని డ్రై అయినిద్దాం. చూసారు కదా, మొత్తం వేసేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రాస్ ఉంటే అవన్నీ కూడా నేను జస్ట్ పక్కకు అంటిపోతే అవి తీసేస్తున్నాను అనమాట. ఇది డ్రై అయినిద్దాం ఫస్ట్ అయితే. చూసారు కదా, నెయిల్ పాలిష్ అయితే డ్రై అయిపోయింది, అంటుకోవట్లేదు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ న్యూస్ పేపర్ పీసెస్, సో వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పేపర్ని డిప్ చేసి వాటర్లోని మన నెయిల్ మీద అది అలాగా లెటర్స్ ఎక్కువ ఎటువైపు ఉన్నాయో అటువైపు చూసుకొని మనం నెయిల్ మీద అలాగా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 2 minutes కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం డ్రై అయితే ఆ లెటర్స్ అనేవి మన నెయిల్ మీద స్టిక్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అలాగనమాట. మీకు క్లియర్గా కనిపించట్లేనట్టుంది. చూస్తున్నారు కదా, అలాగనమాట. నెక్స్ట్ ఇంకో నెయిల్ అనేది నేను వేస్తున్నాను చూడండి. అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. వాటర్లో డిప్ చేయడం, లెటర్స్ ఎక్కువ ఎటువైపు ఉన్నాయో చూసుకొని అది మనం నెయిల్ మీద అనేది మనం పేస్ట్ చేయడం అలా అంటించుకున్న తర్వాత ఒక 2 minutes కొంచెం వాటర్ అనేది డ్రై అయినంత వరకు కొంచెం ఉంచుకుంటే లెటర్స్ అనేవి మనకి అంటుకుంటాయి అన్నమాట. అలాగా చూస్తున్నారు కదా, నా నెయిల్స్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్న మూలన లెటర్స్ అన్నీ కూడా కంప్లీట్గా పడట్లేదు. దాని మూలన కొంచెం మీకు క్లియర్గా అనేది లేదు. కాకపోతే నెయిల్స్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా లెటర్స్ అనేవి కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాగ మొత్తం నెయిల్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. చూసారు కదా, నెయిల్ ఆర్ట్ అనేది న్యూస్ పేపర్తో ఇలా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అదే నెయిల్స్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే లెటర్స్ కొంచెం ఎక్కువగా పడతాయి అన్నమాట. నా చిన్న నెయిల్స్ మూలన అలాగున్నది. చాలా బాగుంటుందండి న్యూస్ పేపర్ నెయిల్ ఆర్ట్, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే నెయిల్ రిమూవర్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని లెమన్ అండ్ వెనిగర్ ఈ రెండు కూడా మనం తీసుకోవాలన్నమాట. అయితే లెమన్ ఒక కొంచెం, చూస్తున్నారు కదా, లెమన్ కొంచెం తీసుకుని లెమన్ జ్యూస్ అనేది కొంచెం తీసుకున్నాను నేను. ఆ సీడ్స్ అనేవి కూడా నేను పక్కకు తీసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, లెమన్ జ్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే లెమన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో లెమన్ జ్యూస్, అలాగే వెనిగర్ కూడా సేమ్ అదే క్వాంటిటీలో మనం తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆ వెనిగర్ అండ్ లెమన్ జ్యూస్లోని డిప్ చేసుకొని నెయిల్ మీద మనం గట్టిగా రబ్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలాగా కొంచెం గట్టిగానే చేయాలి. ఎందుకంటే బయట రెడీమేడ్ దానికి ఇంట్లో చేసుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా కొంచెం మనం రబ్ చేయాలన్నమాట. చూసారు కదా కాటన్ ప్యాడ్ మీద నెయిల్ పాలిష్ ఎలా ఉందో, అలాగనమాట. చూస్తున్నారు కదా, ఇంట్లోనే మనం ఇలాగా నెయిల్ రిమూవర్ అనేది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అండి. సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. చూస్తున్నారు కదండి, సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి ఇంట్లోనే మనకు బాడీ స్ప్రేస్ అవి ఉంటాయి కదండి, దాన్ని యూజ్ చేస్తూ కూడా మనం నెయిల్ పాలిష్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో ఎప్పుడైనా నెయిల్ రిమూవర్ లేకపోతే కనుక ఈ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈజీగా రిమూవ్ అవుతుందండి నెయిల్ పాలిష్ అనేది. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. నెయిల్ పాలిష్ ఒక నెయిల్ రిమూవర్ లేకపోతే కనుక ఈ మెథడ్ అండ్ నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఈ నెయిల్ రిమూవర్ నచ్చినట్లయితే అండ్ అలాగే నెయిల్ ఆర్ట్ కూడా, న్యూస్ పేపర్ నెయిల్ ఆర్ట్ కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లేదా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. హ్యాపీగా నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.